కానీ మీరు అడిగింది మాత్రం చాలా మంది మనసులో ఉన్న సందేహం. శివాలయానికి వెళ్ళినా విష్ణువాలయానికి వెళ్ళినా ఏ దేవాలయానికి వెళ్ళినా ఈశ్వరుడు యొక్క ప్రసాదాన్ని పుచ్చుకోవలసిందే. ప్రసాదము అన్న మాటకి అర్థం ఏమిటంటే అనుగ్రహము. ప్రసాదము దేనికి గుర్తు? అనుగ్రహమునకు గుర్తు. ప్రసాదం నోట్లోకి పుచ్చుకుంటాం. ఎందుకు ప్రసాదం పుచ్చుకోవడం అంటే, ప్రసాదం పుచ్చుకున్నప్పుడు దాని యొక్క తేజస్సు మనస్సుగా మారుతుంది మనస్సుకి. కాబట్టి ఒక శివాలయంలో ప్రసాదం తీసుకెళ్ళాలి అంటే తిన్నగా పట్టుకెళ్ళకూడదు. చండీశ్వర స్థానం దగ్గరికి వెళ్ళి చిటికి వెయ్యాలి. ఎందుకు చిటికి వేస్తున్నావు అంటే, ఆయనకి చెవుడండి అంటుంటారు కొంతమంది. కొంతమంది చప్పట్లు కొడతారు. ఎందుకండి అంటే, ఆయనకి చెవుడండి. ఆయన చెవుడు అయితే నువ్వు ఎందుకు చప్పట్లు కొట్టడం? కాదు, తప్పది. అది ఇంకో దోషం అలా అనడం. ఆయన ధ్యానమగ్నుడై ఉంటాడు. నువ్వు చిటిక వేస్తే ఆయన కళ్ళు విప్పుతాడు. నేను చెప్పా కదా, శబ్దం అయితే ధ్యానం భంగం అవుతుంది. ప్రసాదం చూపిస్తే ప్రసన్నుడవుతాడు. సరే తీసుకెళ్ళి అంటాడు. ఒక కొబ్బరి చెక్క గుడికి వెళ్ళిందంటే శివుడికి వెళ్ళింది. ఓ కొబ్బరి చెక్క ప్రసాదం అయింది. ఆయన తిని మీకు శేషం ఇచ్చాడు. ఇప్పుడు ఆ ప్రసాదం పట్టుకెళ్లే ముందు చండీశ్వరుడికి చూపించి ఇంటికి పట్టుకెళ్ళాలి. ఒక్క శివాలయంలో మాత్రం అది నియమం తప్ప తిన్నగా గుళ్ళోంచి పట్టుకుని వెళ్ళిపోకూడదు అని. అంతేకాని శివాలయంలో ప్రసాదాలు పట్టుకెళ్ళకూడదండి. శివాలయంలో ప్రసాదాలు గోడ మీద పెట్టి వెళ్ళిపోవాలండి. అవి ధూర్తతనంతో కూడుకున్న మాటలు. అసలు అలాంటి పనులు చేస్తే రావలసిన అనుగ్రహం రాదు. తప్పకుండా ప్రసాదం పట్టుకెళ్ళాలి. మారేడు దళాల్లాంటివి అవి పట్టుకెళ్ళి ఎక్కడో పడేస్తే ఎవరైనా తొక్కుతారేమోనన్న భయం ఉంటే అటువంటివి చండీశ్వర స్థానం దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపోవడం మంచిది.